అయితే ఈ ట్రెండ్ ఏదో నిన్న మొన్న వచ్చిన ట్రెండ్ లాగా కాకుండా మనకి ఇది కోవిడ్ టైం నుంచి కొద్దిగా ఎక్కువ ఫోకస్లోకి రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మెయిన్ రీజన్స్ నాకు అనిపించింది ఏంటి అంటే 2 మెయిన్ రీజన్స్. ఒకటి, భార్యాభర్తలకి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం. అంటే అది కెరియర్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అవ్వచ్చు. ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా కొద్దిపాటిగా ఈ డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. అది కాకుండా ఒకరికొకరు ఇమోషనల్గా సపోర్ట్ చేసుకోకపోవడం, ఇమోషనల్ ఇంటిమసీ కోల్పోవడము, ఇది ఇంకొకటి మెయిన్ నాకు కనిపించిన టాపిక్ అన్నమాట. సో ఇది గ్రహగతుల్ని బట్టి చూసుకుంటే ఒక 70 to 80% మనకి జ్యోతిష్యం ప్రకారం మనకి రీజనింగ్ అంటే మనం చేసే పనులకి గ్రహాలని బ్లేమ్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే ఇవే గ్రహగతులు మనకి ఒక 100 సంవత్సరాల క్రితం కూడా ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నవే ఉన్నాయి, కానీ ఇంత ఎక్స్పోజర్ లేదు. కాకపోతే ఇప్పుడు అంతా కూడా ఓపెన్ అయిపోయింది. అండ్ ఇంకొకటి నాకు అనిపించింది ఏంటి అంటే, చాలామంది ఒక లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్కి ఎలా వచ్చేసారంటే, ఇంకా ఏజ్ ఎక్కువ కాలం బతకమేమో, సో ఉన్న టైంలో మనం ఎంజాయ్ చేసేద్దాము, హ్యాపీగా ఉందాము అంటే హ్యాపీనెస్ వాళ్ళ ఇండివిజువల్ పైన ఎక్కువ ఫోకస్ చేసేసి, ఇక్కడ భార్యని కానివ్వండి లేదా భర్తని కానివ్వండి, ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ మగవాళ్ళే అని నేను పాయింట్అవుట్ చేయట్లేదు, ఈ జెండర్ బయాస్డ్ కాకుండా లేడీస్ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నాను ఈ విషయంలో. ఫ్రీడమ్ కావాలని కోరుకోవడము, లేకపోతే ఎక్కువ టైం వాళ్ళ భాగస్వామి వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదని చెప్పి బయట ఇంకేదో వెతుక్కోవడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మగవాళ్ళకి ఒక ఆడమనిషి కొద్దిగా నవ్వుకుంటూ కొద్దిగా ఇమోషనల్గా మాట్లాడారంటే అక్కడ అవతల వ్యక్తికి కనెక్ట్ అయిపోతున్నారు. ఇక్కడ ఇంట్లో భార్య సంగతి కూడా పట్టించుకోవట్లేదు, కానీ భార్యకి ఇంట్లో బోల్డని రెస్పాన్సిబిలిటీస్ ఉండడము, లేదా ఆవిడ కూడా జాబ్ చేస్తూ ఉండి ఇల్లు మేనేజ్ చేసుకోవడము, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడము, దీనివల్ల డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఆ షేరింగ్ అండ్ కేరింగ్ అనేది చాలా తగ్గిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కొంచెము నేను అబ్జర్వ్ చేసింది ఇంకోటి ఏంటంటే, సోషల్ మీడియాకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడము, మనకు కనిపించేవన్నీ కూడా కరెక్ట్గా కనిపిస్తున్నాయి, ఇదే రియాలిటీ అని అనుకోవడము, ఒక మాయా ప్రపంచంలో ఉండడము. అంటే ఇంకా రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది ఆలోచన లేకుండా ఈ నైట్ వరకు నేను బాగుంటే చాలు అనుకునే ఒక మైండ్ సెట్లోకి కూడా వచ్చేసారనమాట, పిల్లల గురించి పట్టించుకోకపోవడం. సో ఇక్కడ వీళ్ళు చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి సెల్ఫ్ వ్యాలిడేషన్ కోరుకోవడం అనమాట. అంటే వాళ్ళకి అలా అవతల వ్యక్తి కొద్దిగా ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడినా, లేకపోతే కొద్దిగా కేరింగ్ చేస్తూ మాట్లాడేసరికి సైకలాజికల్గా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసము వీళ్ళు కొద్దిగా రాంగ్ స్టెప్స్ వేసేయడము, స్ట్రిక్ట్ బౌండరీస్ గీసుకోకుండా ఉండడము, అసలు వాళ్ళు దేని విలువిస్తారు, వాళ్ళ విలువలేంటి, వాళ్ళ ఫ్యామిలీ విలువలేంటి అనేది కూడా ఒక క్షణం మర్చిపోవడము, ఇవన్నీ జరగడం వల్ల ఈ సోషల్ ప్రెషర్ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవ్వడం మనకు కనిపిస్తుంది. అసలు ఒక సనాతన ధర్మంలో విడాకులు కానీ డివోర్స్ అనే కాన్సెప్ట్ అసలు లేదు టెక్నికల్గా మనం చూసుకుంటే, కానీ అడ్జస్ట్మెంట్ ఉండేది. కానీ ఆ అడ్జస్ట్మెంట్ కూడా ఇప్పుడు లేకుండా అయిపోయింది. అంటే ఇక్కడ అదొకటి. ప్లస్ ఒక పర్సన్ భార్య కానీ భర్త కానీ ఒకసారి చీట్ చేశారు, మోసం చేశారు, వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళారు, వీళ్ళు అనుకోకుండా పరిస్థితులు ఇంకొక పార్ట్నర్కి అనుకూలంగా ఉండి వీళ్ళు దొరికిపోయారు అనుకుందాం, వాళ్ళు అక్కడికి వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవట్లేదు. దొరికాను కదా ఒకసారి, నెక్స్ట్ టైం దొరికితే ఇంకా అలసైపోయింది, ఇది కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. సో చీటింగ్ ఈజ్ అ చాయిస్. అది నేను కంటిన్యూగా చీట్ చేస్తాను అని మీరు మైండ్ ఫిక్స్ చేసుకుని ఉంటే దానికి ఎవరేం చేయలేరు. మీతో పాటు మీ ఫ్యామిలీస్ కూడా పాడైపోతూ ఉంటాయి. అటు పెద్దవాళ్ళు డిస్టర్బ్ అవుతారు, మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఇంకెక్కువ ప్రాబ్లమ్స్లోకి ఫేస్ అవుతారు. ఇదేమవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ చిన్న పిల్లలు రేపు ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోతారు. అంటే ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోయేసరికి
వీళ్ళకి ఒక ట్రామాస్ ఉండిపోతాయి అన్నమాట. టైంకి ఫాదర్ సపోర్ట్ ఉండకపోవడము, మదర్ సపోర్ట్ ఉండకపోవడము, దీనివల్ల కంప్లీట్లీ ఫ్యామిలీ ఎన్వైరన్మెంటే చేంజ్ అయిపోతుంది. ఎస్, ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము వెస్టర్న్ కల్చర్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అంటే, ఏ వెస్టర్న్ కల్చర్ వాళ్ళు మనకు చెప్పలేదు మీరు ఇట్లా మీ ఫ్యామిలీస్ని పాడు చేసుకోండిరా అని చెప్పి ఎవరు చెప్పలేదు. ఇది మనలో ఉన్న లౌకిక జ్ఞానం, ఆ జ్ఞానం మనకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా వచ్చి ఉండాలి. అండ్ ఇంకొకటి కామన్గా నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు 25 to 30 years ఏజ్ గ్యాప్లో ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఇట్లాంటి సమస్య వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు పెళ్లి చేసేంత వరకు పెద్దవాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు, కానీ పెళ్ళైన తర్వాత ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది. సమర్థిస్తున్నారు. అబ్బాయి తప్పు చేస్తే మందలించి అమ్మాయితోటి కాంప్రమైజ్ అయ్యి ఉండేలాగా చేయకుండా, పోతే ఆ అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు వెళ్ళిపో అన్నట్టు కూడా కొంతమంది పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు. అది రాంగ్. ఎందువల్ల అంటే ఒకసారి తప్పుని మనం ఖండించకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయిని వదిలేసిన అబ్బాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో కూడా ఉంటారని గ్యారంటీ లేదు కదా. సో సేమ్ థింగ్ ఇక్కడ లేడీస్ విషయంలో కూడా అంతే. ఒక మగ మనిషి ఒక లేడీని అంటే ఒక వైఫ్ హస్బెండ్ని వదిలేసి ఇంకొక మగ మనిషి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఇట్లాగే చీప్ అయిపోతూ ఉంటారు. సో వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కోల్పోవడం అనేది కూడా కనిపిస్తుంది. సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా కేర్ఫుల్గా మైండ్లో అనాలిసిస్ చేసుకొని, దీనికి ఎవ్వరు కూడా సొల్యూషన్స్ ఇవ్వలేరు. ఇది పోన్ ఏమైపోతుందంటే ఒక సైకలాజికల్ డిసార్డర్ లాగా కూడా స్టాంప్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం ఏదైతే డోపమిన్ మనకి బ్రెయిన్లో రిలీజ్ అవుతుందో, ఆ డోపమిన్ లెవెల్స్ని మీరు సాటిస్ఫై చేయడానికి కోసం అని చెప్పి మీ రిలేషన్షిప్ని మీరు డిస్టర్బ్ చేసుకోలేరు కదా. అండ్ మనకి హిందూ సనాతన ధర్మంలో ఉన్న స్పెషల్ రిలేషన్షిప్ మ్యారిటల్ రిలేషన్షిప్. మనం దానికి కూడా వాల్యూ ఇవ్వకుండా మనము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే సొసైటీలో మనకి ఇంకా వాల్యూ సిస్టమ్ లేదు అన్నట్టే అయిపోతుంది కదా. సింహరాశి వాళ్ళకి లగ్నంలో రవి, ఒకవేళ రవి శుక్రులు కలిసి కనుక ద్వితీయ కుటుంబ స్థానంలో ఉన్న లగ్నంలో ఉన్న, ఎందుకు అంటే ఇక్కడ రవి శుక్రులు కూడా కొద్దిసార్లు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రవి యొక్క శుక్రుడి యొక్క ఎనర్జీస్ని రవి ఓవర్ పవర్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ద్వితీయ కుటుంబ స్థానంలో కన్యారాశి అవుతుంది కాబట్టి సింహలగ్నం వాళ్ళకి అది శుక్రుడికి నీచ స్థానం అవుతుందన్నమాట. సో ఇక్కడ క్వాలిటీస్ అన్నీ కూడా కొద్దిగా రిఫైన్డ్ క్వాలిటీస్ అన్నీ కూడా కొద్దిగా డౌన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది. సో రవి శుక్రులు కలిసి లగ్నంలో ఉన్న, ద్వితీయంలో ఉన్న లేదా వ్యయంలో ఉన్న, ఎందుకంటే కర్కాటక రాశిలో కూడా శుక్రుడు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు కాబట్టి అక్కడ కూడా అవుట్ సైడ్ ఆఫ్ ద మ్యారేజ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపించే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ రెండు కాంబినేషన్స్కి మనకి రాహు దృష్టి పడిన, అంటే రవి శుక్ర రాహువులు కలిసి ఉన్నా, లేకపోతే రవి శుక్ర కుజులు కలిసి ఉన్నా కూడా, 3 గ్రహాల కాంబినేషన్స్ ఉన్నా, అంటే యుతిలో ఉన్న కనీసం దృష్టి పడినా కూడా మనకి ఈ కాంబినేషన్స్ వర్క్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంటుంది. అండ్ రవి ఒకవేళ తులారాశిలో ఉంటే తృతీయ కమ్యూనికేషన్స్ హౌస్లో మనం కనుక చూసుకున్నట్లయితే అది మనకి శుక్రుడి యొక్క స్వక్షేత్రం అవుతుందన్నమాట. సో అక్కడ కూడా ఈ కాంబినేషన్స్ పడినా, లేదా చంద్ర శుక్రులు కలిసి తులారాశిలో ఉన్న, అంటే సింహలగ్నం అయ్యి తులారాశిలో కూడా ఇవి ఉంటే కనుక, తులలో ఉంటే కనుక ఈ కాంబినేషన్స్, అప్పుడు కూడా కొంచెం పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ సింహలగ్నం కానీ సింహరాశికి సప్తమాధిపతి శని అవుతారు. అంటే కుంభరాశి శని రాశి అవుతుంది. ఈ కుంభరాశికి శనితో పాటు రాహుని కూడా మనము రూలింగ్ ప్లానెట్గా చెప్పుకుంటాం కాబట్టి కో రూలింగ్ ప్లానెట్గా, ఇక్కడ శుక్రుడు కనుక శుక్రకుజులు కలిసి కుంభరాశిలో సప్తమ స్థానంలో ఉన్నా, లేకపోతే శుక్రరాహువులు కలిసి సప్తమ స్థానంలో ఉన్నా, షష్ఠ స్థానంలో ఉన్న మకర రాశిలో ఉండేసరికి ఏమవుతుందంటే ప్రాక్టికాలిటీ ఎక్కువైపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఏమవుతుందిలే, ఎవరికి బయట పడదు కదా, నేను ఇట్లాగే మెయింటైన్ చేసుకుంటా అనే ఒక మైండ్ సెట్ వస్తుంది, అహంకారం వచ్చేస్తుంది.
మొండి ధైర్యం వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మకర రాశిలో ఒకవేళ శుక్రుడు కుజుడితో కలిసి ఉంటే ఇక్కడ కుజుడు ఉచ్చ పొందుతాడు. సో ఒక డైనమిజం వచ్చేస్తుంది, ఒక డామినెన్స్ వచ్చేస్తుంది అనమాట. ప్రాక్టికాలిటీ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. దానివల్ల కూడా ఇబ్బందులు పాలయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. ఈ సింహలగ్నం వాళ్ళకి శుక్రుడు గనక నీచ స్థానంలో కన్యలో ఉన్న, మన కర్కాటక రాశిలో ఉన్న, కేతుతో కలిసి ఉన్న, కొంతమంది జెంట్స్ హారోస్కోప్స్లో నేను చూసింది ఏంటి అంటే శుక్రకేతువుల యుతి ఉన్నా కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్కి వెళ్ళడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే వీళ్ళ భార్యలు వీలైనంత మట్టుకు వాళ్ళు ఎక్కువ ఆధ్యాత్మిక మార్గంలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ జెంట్స్కి ఏంటంటే కొద్దిగా వ్యసనాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల కూడా మ్యారిటల్ డిస్కార్డ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కుంభరాశిలో ఇక్కడ కుంభరాశిలో కనుక ఈ గ్రహాలు, నేను చెప్పిన గ్రహాలు కనుక పడితే అవతల వ్యక్తి చాలా ఎక్సెంట్రిక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉండడము, ఎక్కువ ఫ్లర్ట్ చేస్తూ ఉండడము, ఫ్లర్టేషియస్ బిహేవియర్. ఇప్పుడు కొంతమందికి మ్యారేజ్ అవ్వని వాళ్ళు కూడా రిలేషన్షిప్లో ఉంటూ ఉంటారు, కానీ సడన్గా బ్రేక్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ కాంబినేషన్స్ వాళ్ళకు కూడా వర్తించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందులో సింహరాశిలో మఖా నక్షత్రం ఉంటుంది, పూర్వ ఫాల్గుని, ఉత్తర ఫాల్గుని ఉంటుంది. మఖా నక్షత్రంకి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు కాన్స్టెంట్గా రిలేషన్షిప్లో ఉండాలని ఎక్కువ కోరిక ఉంటుంది అనమాట వీళ్ళకి. సామాన్య అండ్ వీళ్ళకి కొద్దిగా హిప్నటైజ్ చేస్తూ ఉంటారు, మనుషులని మాయలో పెట్టేసి హిప్నటైజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది, మైండ్ రీడింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి మఖా వాళ్ళకి. పూర్వ ఫాల్గుని వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ భోగాలను అనుభవించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అనమాట. అంటే ప్లెజర్ కావాలి వాళ్ళకి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, బయట ఎక్కువ తిరగడం. ఎందుకంటే శుక్ర నక్షత్రం అవుతుంది, విలాసంగా ఉండాలనే ఒక ఆలోచన ఉంటుందన్నమాట. సో ఇట్లా బయట ఎక్కువ తిరగడము, రెస్టారెంట్స్కి ఎక్కువ వెళ్ళడము, ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచనలు రావడము, ఇలాంటి కాంబినేషన్స్ మనకి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ చెప్పిన కాంబినేషన్స్ పైన గురువు గనక దృష్టి అంటే గురుడు కూడా మళ్ళీ జాతక చక్రంలో బాగుండాలి, ఈ జన్మజాతకంలో బాగుండి వక్రిగతిలో ఉండకుండా, మళ్ళీ షష్టాధిపతి అవ్వకుండా, ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే గురువు దృష్టి పడినప్పుడు కొద్దిపాటిగా రెస్ట్రిక్షన్స్ ఇస్తాడు, లేకపోతే ఇబ్బంది క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు సింహలగ్నానికి, సింహరాశికి పంచమాధిపతి, అష్టమాధిపతి గురువు అవుతారు ఇక్కడ. సో అష్టమ స్థానంలో ఇప్పుడు బుధుడు ద్వితీయాధిపతి అయిన బుధుడు శుక్రుడితో కలిసి అష్టమ స్థానంలో ఉన్నారనుకోండి, మళ్ళీ ఇక్కడ బుధుడు నీచబడిపోయి అక్కడ కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇవే కాంబినేషన్స్ మళ్ళీ మనకి నవాంశలో చూసుకోవాలి. నవాంశలో కనుక మళ్ళీ ఇవే కాంబినేషన్స్ రిపీట్ అవుతున్నాయి, శుక్రుడు చాలా పీడింపబడుతున్నాడు, చంద్రుడు పాడైపోయి ఉన్నాడు అని అనుకుంటే కనుక మైండ్ స్టేబుల్గా ఉండదు, పరిపరి విధాలుగా ఆలోచనలు వెళ్తుంటుంది, మనసు వెళ్తుంటుంది. కాబట్టి అక్కడ వీళ్ళకి కొద్దిగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే అష్టమాధిపతి దశలు వచ్చినా, లేకపోతే శుక్ర దశలు వచ్చినా, ఇవి బయట రాహు మహాదశలు వచ్చినప్పుడు, ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి అనుకోండి, పూర్వ ఫాల్గుని, ఉత్తర ఫాల్గుని వాళ్ళకి రాహు మహాదశ మిడ్ ఏజెస్లో వస్తుంది. సో ఆ టైంలో ఏమవుతుందంటే వీళ్ళకి ఇబ్బంది పాలయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. 30s, మిడ్ 30s, మిడ్ 40sలో బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలా కొంచెము అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు లేదా ఫేవరబుల్ అన్ఫేవరబుల్ అవ్వనప్పుడు ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు ఒకసారి వివరించండి. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి, సింహలగ్నం వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో ఉంటే గనక, అంటే మీరు వేరే వాళ్ళకి ఆకర్షితులైనా, లేకపోతే మీ వల్ల వేరే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా, మీకు ఇట్లాంటి జన్మజాతకంలో ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నా, మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే సూర్యుడు ప్రత్యక్ష దైవంగా మనం భావిస్తాం కాబట్టి ప్రతిరోజు రవికి అర్ఘ్యం ఇవ్వడం అనేది మనము కొన్ని ఎపిసోడ్స్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. ఇది ఒకటి క్రమం తప్పకుండా పాటిస్తూ ఉండాలి. గురుడు ఇక్కడ అష్టమాధిపతి అవుతారు కాబట్టి కొన్నిసార్లు మీకు ప్రాపర్ డైరెక్షన్ దొరకకపోవడము, గురువుల నుంచి కానీ మీ ఫాదర్ నుంచి కానీ ప్రాపర్గా మీకు గైడెన్స్ రానప్పుడు తప్పటడుగులు వేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి గురువారం రోజు దగ్గరలో ఉన్న నవగ్రహాలలో గురువుకి 16 ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ ఇవన్నీ ఇది కాకుండా చంద్రుడు వ్యయాధిపతి అయి చంద్రుడు మనసు బాగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ సింహరాశి వాళ్ళకి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కూడా చంద్రుడికి డైరెక్ట్గా మీరు, అంటే మనకి అమావాస్య రోజు చంద్రుడు కనపడడు,
సో అట్లాంటప్పుడు మీరు ప్రతిరోజు కూడా శివుడికి అభిషేకం చేయించుకోవడము, లేకపోతే శివారాధన రెగ్యులర్గా చేసుకోవడము, ఇలా చేసుకున్నప్పుడు కూడా మీకు చాలా మట్టుకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. లలిత సహస్రనామం పారాయణం చేసినప్పుడు కూడా మీ మనస్సు స్థిరంగా ఉండడానికి, మీకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడానికి కూడా మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది.